ఇండిపెండెంట్ G+1 హౌస్ సేల్కి ఉంది మనకి. ఇది వచ్చేసి 167 గజాలు, వెస్ట్ ఫేసింగ్. 167 గజాలు వెస్ట్ ఫేసింగ్. ఇది ర్యాంపు లాగుతారు మనకి. రెడీ టు మూవ్. వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మార్బుల్ కార్ పార్కింగ్ ఏరియా మార్బుల్ వేశారు. పిల్లర్స్ కూడా టైల్స్ వేశారు, డిజైన్ టైల్. మెయిన్ డోర్ టేక్ ఉంది. ఫ్రంట్ ఎండ్ ఎలివేషన్ కూడా టైల్స్ వేశారు, డిజైన్ టైల్స్. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. స్టేర్ కేస్ ఫస్ట్ ఫ్లోర్కి వాష్ ఏరియా. ఇది నార్త్ సైడ్. అక్కడ సంప్ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ బోర్ ఉంది. మెయిన్ డోర్ టేక్ ఇది. అండ్ మీకు గ్లాస్ కూడా వస్తుంది ఫిట్టింగ్. ఇది హాలు, మార్బుల్ ఫ్లోరింగ్ వేశారు. హాల్లో షెల్ఫ్లు కూడా చేశారు, డిజైన్ షెల్ఫ్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ అండ్ వైరింగ్ కూడా కంప్లీట్ అయింది. స్విచెస్ బోర్డులు పెట్టాలి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇది కిచెన్ విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్. బ్యాక్ సైడ్ బ్లూ షీట్ ఉండేసరికి మనకి కొంచెం లైట్ ఫోకస్ తగ్గింది. కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్. షెల్ఫ్లు ఉన్నాయి మనకి, వుడ్ వర్క్ తగ్గుతుంది. ఇది పూజా రూము. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియా. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంది. ఇది వాష్ ఏరియా. ఇక్కడ బోర్ ఉంది. ఇక్కడ సంప్ ఉంది నార్త్ సైడ్. ఇది హాలు, కిచెన్, పూజా రూము. ఇది డైనింగ్. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇది కామన్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇన్సైడ్ షెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఇక్కడ షింక్ వస్తుంది, ఫిట్ చేయాలి. ఇది కామన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేయొచ్చు. ఇన్సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయి. పైన ఫాల్ సీలింగ్ ఉంది. ఈ హౌస్ పైన అటుకుంది, అంటే స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. వాటర్గా ఆల్రెడీ పైన సింటెక్స్ ట్యాంకులు ఉన్నాయి. ఈ స్టోరేజ్ పర్పస్లో ఉపయోగించుకోవచ్చు. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్ 2500 SFT ఉంది. పెద్దది కార్ పార్కింగ్ పడుతుంది, బైక్ పార్కింగ్ కూడా పడుతుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది కూర్చోవచ్చు, సిట్ హౌస్ పర్పస్కి. ఇది నార్త్ సైడ్. మెయిన్ డోర్ టేకు. ఇది హాల్ పెద్దగా వస్తుంది, కార్ పార్కింగ్ లేదు కాబట్టి. అగైన్ ఇక్కడ 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్, డైనింగ్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ ఉంది. సేమ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండ్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది పూజా రూము. ఇది డైనింగ్ ఏరియా. షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది వాష్ ఏరియా పెద్దగా ఉంది. నార్త్ సైడ్ కారిడార్. ఫాల్ సీలింగ్ ఉంది. పెద్ద హాల్ ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది.
టీవీ ఇది ఇక్కడ షింక్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14x14 ఉంటుంది. విత్ ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ ఉన్నాయి, వుడ్ వర్క్ తగ్గుతుంది. ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 12x12 సైజ్ ఉంటుంది విత్ షెల్ఫ్స్ ఉంది. ఇంకా ఓన్లీ మార్బుల్ ఫినిషింగ్ అండ్ స్విచ్ బోర్డులో పెండింగ్ వర్క్ ఉంది. ఇంకో కోట్ పెయింట్ వేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ 10 days పనే ఉంది. బ్యాంక్ లోన్ వస్తుంది. 167 గజాలు, 2500 ఎస్ఎఫ్టీ ఉంది. బిల్డప్ ఏరియా టోటల్ G+1. అనదర్ 2 floors కట్టుకోవచ్చు. ఇది హౌస్ టోటల్ 167 గజాలు, వెస్ట్ ఫేసింగ్, 2500 ఎస్ఎఫ్టీ, 4 BHK హౌస్, రెడీ టు మూవ్. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి, ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. పైన సెకండ్ ఫ్లోర్లో పిల్లర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు కడుతున్నారు ఫ్లోర్స్. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ సింటెక్స్ వస్తుంది. ఇది వాటర్ పడకుండా పెట్టారు. ఇక్కడ కిందకి రెయిన్ వాటర్ పడకుండా పెట్టారు ర్యాంప్ లాగా. ఇది పిల్లర్స్ ఉన్నాయి. ఇది హౌస్ టోటల్ 167 square yards, G+1, రెడీ టు మూవ్. బ్యాంక్ లోన్ వస్తుంది 80%. చూసారా, నెక్స్ట్ 2 floors కట్టుకోవచ్చు. అది G+1 ఉంది. అగైన్ 3 floors ఇస్తారు, +2 ప్లస్ పెంట్ హౌస్ వేసి లిఫ్ట్ కూడా పెట్టుకున్నారు. సేమ్ కన్స్ట్రక్షన్, 167 గజాలు, రెడీ టు మూవ్. మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ డిజైన్, ఇక్కడ కూడా వాళ్ళకి డిజైన్ ఇచ్చారు. సేమ్ వాళ్ళకి డిజైన్ ఇచ్చారు. బెస్ట్గా కట్టారు, మంచి క్వాలిటీతో ఉంది. ఎవరైనా G+1 హౌస్ కావాలన్న వాళ్ళు చూడండి. రెంట్కి ఇచ్చుకునే వాళ్ళు కూడా బాగా ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది హౌస్. ఇది మనకు హౌస్ ఎలివేషన్. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ హౌస్ ఎలివేషన్. నియర్ బై హౌసెస్ అలా కట్టారు. లిఫ్ట్ ఉంది దానికి. సేమ్ 167 square yards. ఇది హౌస్.